హలో అండి, అందరూ బాగున్నారు. నా వీడియోని అస్సలు స్కిప్ చేయరు, ఎందుకంటే నేను చెప్పే కామెడీ అంత బాగుంటుంది. మీరే ఈ వీడియోని చూసే వ్యూవర్స్ మొత్తం లైక్ చేస్తారు, సబ్స్క్రైబ్ చేసుకుంటారు. మరి నేను ఉట్టి మీద కూర మెదడు కూర అని ఒక వీడియోలో చెప్పానుగా, నలుగురు తమ్ముళ్ళు అండి. మా పెద్ద తమ్ముడు నేను ఫుల్ కిలాడండి. అసలు ఎంత కిలాడంటే వాడు డాడీ ఆడిండి అనుకోండి, నేను బాగా ఆడతాను డాడీ, వాడు చిటుక్కున గిల్ల మా ఆయన చేస్తాడు. అష్టశమ్మ ఆడినా గిల్లని చిటుక్కుని తిప్పేస్తాడు. అంత టాలెంట్ పర్సన్ వాడు. సరే, ఇక ఇద్దరం ఏం చేసినా కొట్టుకుంటాం, అప్పటికప్పటికే మంచి అవుతాం. వాడికి పెళ్ళయింది, హ్యాపీగా ఉన్న పిల్లలతో నేను హ్యాపీగా ఉన్నా. సరే, ఒక రోజు మా చుట్టాలు ఆమె ఏం చేసిందంటే, అమ్మాయిని చూసుకోండి, నేను పనికి వెళ్తున్నాను. ఆ అమ్మాయికి ఒక 7-8 సంవత్సరాలు ఉంటాయి. సరే, పనికి వెళ్తాను అందగా ఆ అమ్మాయిని వదిలేసి వెళ్ళింది మా దగ్గర. అరే ఈ పిల్ల ఎడుతుంది, ఈ పిల్లని మనం గంప కింద కప్పెడదామని అనుకున్నాం ఇద్దరం, వాడు నేను. అవునక్క, కప్పెడదాం, గంప కింద కప్పెడదాం అనుకున్నాం. పురుకొస్తా కాలు కట్టేసి గంప తెచ్చి ఆ గంప కింద కప్పెట్టి ఇంతలో అవి పెట్టినాం. పెడితే తీయండి అని అమ్మాయి గడగడ వణుకుతుంది. తీసి ఏడితే మరికి ఇదే పని చేస్తాం పొద్దాకులంటే. ఆ పిల్ల పొద్దాకులు ఏడకుండా సైలెంట్గా కూర్చుంది. ఇలాంటివి ఉంటాయండి స్వీట్ మెమరీస్. ఏం మాకు తమ్ముళ్ళు లేరా, మేము చెప్పుకోమా, పెద్ద సోది చెప్పొచ్చు. చెప్పండి అండి, చెప్పుకుంటే ఎంతైనా స్వీట్ మెమరీస్ ఎంతైనా బాగుంటాయి కదా. ఈ వంటగదిలోనే నేను ఇలాంటివి ఎన్నెన్నో చెప్తాను. నా వీడియోని ఏదో ఒక వీడియోని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటారని నేను అనుకుంటున్నాను. బాయ్ అండి. నా వీడియోని సపోర్ట్ చేస్తారని, లైక్ చేస్తారని, సబ్స్క్రైబ్ చేసుకుంటారని నేను అనుకుంటున్నాను.